ఇక్కడ ఎటువంటి విధులు నిర్వహిస్తున్నారు? పత్రి సార్‌తో మీకున్న అనుబంధం, మీ ఎక్స్‌పీరియన్స్ మీ మాటల్లో గట్టిగా పత్రిసారికి మాట్లాడండి. పత్రిసారికి ధన్యవాదాలు. మాకు ఈ ధ్యానం మాస్టరు ఫస్ట్‌ల లక్ష్మణు, మరి వంట మాస్టరు ఆయన ద్వారా వచ్చాము మేము. వాళ్ళు ఇక్కడనే ఉండ్రి ఫస్టు. వాళ్ళ ద్వారా వచ్చి మేము ఒక 2 రోజులు కూర్చున్నాం. ధ్యానంలో కూర్చుండబెట్టారు ఫస్టు. వాళ్ళతోని కూర్చుండి ఏందో ఇది ఒకటి గోల చెప్తున్నారు వీళ్ళని వెళ్ళిపోయాం. వెళ్ళిపోయినంక శాకాహారిగా లేకుండా తిన్నాం. ఇంకా మాంసం తింటూనే ఉండి ఒకరోజొచ్చాము. అప్పుడు అర్థమైంది. ఏంది అనేది తర్వాత అర్థమైంది. అర్థమైనంక అది మానేసి శాకాహారిగా మారి సార్ ఒకరోజు ఇలా వచ్చి మేమిక్కడ ధ్యానం చేస్తా ఉన్నాం. కుర్చీలేస్తా ఉంటే సారొచ్చి తల మీద పాడనేశాడు. అప్పుడు నా మైండు ఎలా అంటే స్పీడ్‌గా ఏ పని జేయాలి వరకు, ఏది జేయాలా అన్న అసలు ఆపద. సార్ కొట్టిన నుంచి నాకెలా చేయాలి? ఎలా చేయాలి? ఆ పని ఎలా చేయాలన్న తుప్తి. ఆ సార్ కొట్టిండు గదా! నా మైండ్ అనేది సూపర్‌గా అయింది. నాకు ఆ ధ్యానం సార్ వల్ల ఏమర్థమైందంటే, సార్ కొడితే నాకు ఈ రోగం పోయింది అన్నది నాకు అర్థమైంది. హుహు. అప్పటికి 41 రోజు ఇక్కడ ధ్యానం చేశాం. హుహు. మా సార్ బాలేడు. హెల్త్ బాగాలేకపోతే లక్ష్మణ్ అమ్మన్ సార్ ఉండే. మేమిక్కడ ఉన్నాము. మరా ఆ తాతయ్య అవి ఉండే. మాకు డోర్ తీశాడు. 12 గంటలకొచ్చాం. డోర్ తీసిండు సారు. మరిక్కడ మేమంతా ఆయన డోర్ తీస్తుంటే హ్యాపీగా అయినాము. బస్సుకువి డబ్బులు ఎవరు తీసుకోలేరు. మాకు ఆ రోజు డబ్బులువి లేవు చేతల. ఎట్లా చేయాలా అని గురువారి ఇల్లు అప్పుడు గుర్తుకొచ్చింది. ఇక్కడనే దిగుదాం, ఇక్కడనే ఉందాం మనము అని వచ్చి ఇక్కడ అడిగినామన్నట్ల. అడిగితే వీళ్ళుండ్రి. పత్రి సార్‌ని చూసారా మీరెప్పుడైనా? చూశాను. మాట్లాడారా? మాట్లాడాను. మర హుహు. మాకు పిల్లలవి లేరు. అయితే నో అన్నాడు సారు. ఓకే అన్నాము. మాకు ఇదే సంతోషమని మేము తల్లిదండ్రుల కంటే ఈ గురువునే నమ్మినామన్నట్ల. ఫస్ట్ ఈ గురువు అంటే ఏందనేది నాకు చాలా అర్థమైంది. ఆయన ఎప్పుడైతే కొట్టిండో అప్పుడు నాకు మైండ్ ఎలిగింది. అప్పటిదాకా నాకసలు మైండ్ అంటే ఏంది అనేది తెలది. నాకసలు చదువు రాదు. ఏమి రాదు. గానీ సార్ కొడితే ఎలా ఉంటదనేది మాత్రం పక్కా అనుభవం అయింది. ఇక్కడ చిన్న చిన్న పాములెళ్ళినా గానీ హాస్పిటల్‌కెళ్ళి మా సారుకు రాజేష్ మాకు చాలా హెల్ప్ జేసిండిక్కడ. ఎవరైనా గానీ రాజేష్ 24 గంటలు హాస్పిటల్‌కి తీసుకెళ్ళి ఇక్కడికచ్చిండు. రాజేష్ లేనిది ఆ రోజు లేదు మాకు. మళ్ళా ధ్యానంలో కూర్చోబెట్టక్క అని అన్నాడు. రోజు ధ్యానంలో కూర్చోబెట్టేదాన్ని. అప్పుడు వీళ్ళందరూ వచ్చి మాకు పలకరిచ్చిర్రు. అక్కడ చిన్న చిన్నగా సార్ రూమ్ నుంచి మా సార్ తీసుకోలేడు. అవి చిన్న చిన్నగా నాగుపాములొచ్చి ఆటాడుతా ఉంటే చాటలు తీసుకొని అవి పైనుంచి అన్నీ ఇలా ఏసేశాను. అయన్నీ నాకే. నా పిల్లలొస్తున్నారేమో అనుకున్నాను. సారు అలా కాకుండా మా సారు నన్ను పక్కన పండుకున్నాము. పండుకుంటే అవి ఎత్తేసినంక నైట్‌కు అవేంటి మా సారు ఉయ్యాలలో ఊపుతున్నాడు పత్రి సారు. హుహు. ఏంటి మా సారు ఇట్లా నా నా దగ్గర ఉంచకుండా అలా ఊపుతున్నాడేంది సార్ అని ఆ రోజు అనుకున్నా. మా సారుకి ఆ రోజు నుంచి ఆరోగ్యం బాగుంది. నేను ఆ రోజు సంతోషంగా హ్మ్. నేనసలు టాబ్లెట్లు మా సారుకి వాడకుండా చాలా ఆనందంగా ఉన్నా మేడం. చాలా సంతోషమండి. చాలా గ్రేట్ ధన్యవాదాలు. ఎక్స్‌పీరియన్సెస్. అసలు రూపాయి లేకుండా ఇక్కడ ఈ ప్రదేశానికి వచ్చి వారిప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతోటి ఎంతో ఆనందంగా ఉన్నారు.